అది కూడా మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు, లార్జర్‌గా చూసుకుంటే యుద్ధంలో ఈ 2 వారాల ఈ కాల్పుల విరమణ, సీజ్ ఫైరు, యుద్ధ విరమణ, యుద్ధ విరామం ఎలా అనుకున్న వర్డ్స్. అంటే ఇక్కడ ఎవరు ఇరాన్ వెనక్కి తగ్గిందా? లేదంటే ట్రంప్ వెనక్కి తగ్గినట్టా? కొన్ని యాంగిల్స్‌లో చూస్తే ట్రంపే కొంత మొమెంటం చేశాడని బెదిరించినట్టు బెదిరించి తెర వెనక రాజీ ప్రయత్నాలు స్పీడప్ చేశాడని ఒక చర్చ. 2 ఇరాన్ కొంత వెనక్కి తగ్గిందనేది రెండో చర్చ. మీరేమనుకుంటున్నారు? ఎవరిక్కడ నెగ్గినట్టు? ఎవరు తగ్గినట్టు? నేను తప్పకుండా అమెరికా ఇజ్రాయెల్‌కే పైచేయ. మీరు అమెరికా, ఇజ్రాయెల్ అని వదిలేస్తే కుదరదు. వెనకాల 5 దేశాలున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఒమాన్, కువైట్. ఈ 5 దేశాల దగ్గర మన భారతదేశం సంవత్సరానికి $4 ట్రిలియన్ ఆదాయం అయితే వీళ్ళ బ్యాంక్స్‌లో వీళ్ళ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో 20-30 ట్రిలియన్ ఇంకా ఎక్కువ ఉన్నది. డబ్బు ఖర్చు పెడతారు ఇప్పుడు. అమెరికా వెనకాల ఉన్నారు. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళు అసలు ఉంటారా పోతారా? ఇరాన్కి పై చేయి అప్పచెప్తే హార్మోస్ తెలుసని వాళ్ళకి ఇరాన్ మీద దాని మీద వాళ్ళకి పెత్తనం ఉన్నదని అప్పచెప్తే ఈ దేశాలు కరిగిపోవాలి 6 నెలలు, అంతే, ఫినిష్. ఓకే, ఇది వార్ ఇటా తేల్చే యుద్ధం. సీజ్ ఫైర్ వచ్చింది, కరెక్ట్. అది కూడా స్ట్రాటజిక్ గా హ్యూపూర్తిగా డొనాల్డ్ ట్రంప్ చేసిన పని. ఎందుకంటే కొన్ని చదువుకోవాలి, ఇందాక మేజర్ గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు చదువుకోవాలి. అంటే పుల్లారావు గారు, ఇక్కడ ఇంకో అనుమానం ఏంటంటే ఇప్పుడు చైనా అనేది కూడా ఇక్కడ కొంత గెస్ట్ రోల్ ప్లే చేసింది, ఇరాన్కు అనుకూలంగా ప్లే చేసిందని ఒక చర్చ జరుగుతోంది. రెండోది, మనం ఐక్యరాజ్య సమితిలో బహ్రెయిన్ హర్ముజ్ జలసంధి వాడకం పైన ఇరాన్కి వ్యతిరేకంగా తీర్మానం పెడితే ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా అలాగే చైనా తమ వీటో పవర్ను ఉపయోగించాయి. మీరన్నట్టుగా అమెరికా పైన అటు గల్ఫ్ దేశాలు ఒత్తిడి తెస్తున్నమాట విషయం ఇరాన్ సంగతి చూడాలండి. బట్ అట్ ది సేమ్ టైం ఈ రష్యా చైనా పాత్రకు సంబంధించి ఏం చెప్తారు సార్? అది తప్పదు కదా. చైనాకి మెయిన్ పార్ట్నరు ఇరాన్. ఆయిల్ $40 బ్యారెల్కి వస్తుంది వాళ్ళకి శుభ్రంగా. మార్కెట్ 80-90 ఉంటాయి. రష్యాకి ఇరాన్కి సంబంధం ఉన్నది. అమెరికా మీద ప్రెషర్ తవ్వటానికి చేశారు. ఇది దౌత్య సంబంధాల్లో తప్పదు. అందరూ అమెరికా పక్కన ఎందుకు ఉండాలి? ఓకే, అమెరికా మీద ప్రెషర్ తేవాలి కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తుంది, చైనా మీద ప్రెషర్ తీసుకొస్తుంది, తైవాన్ మీద, జపాన్ మీద తీసుకొస్తుంది. అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అమెరికా చేయవలసిన పని అమెరికా చేసుకోవాలి. అది తప్పదు. వాళ్ళు ఏదో సాయం చేశారంటే మేము కొంతవరకు సాయం చేసాం, తప్పదని వాళ్ళు అది చెప్పుంటారు. అండర్స్టాండింగ్స్ కూడా ఉంటాయి. మేము చేయకుండా ఎలా తప్పుకుంటామని. అదేమి పవిత్రమైన విషయం కాదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇందాక మేజర్ గారు చెప్పింది ఒక చిన్న విషయం, నేను అగ్రీ అవ్వను. పాకిస్తాన్కి పెద్ద రోల్ ఉంది. అది కాదు, ఇంటర్మీడియట్ మధ్యవర్తులు ఒక్కోసారి ఎవరైనా అవ్వచ్చు. ఒక గవర్నమెంట్ పడదోయాలంటే కొంతమందిని ఎమ్మెల్యే పోగు చేసేవాళ్ళు ఒక్కో స్టేట్ లో చూసాం. వ్యాపారస్తులు ఉంటారు, మీడియాలో పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. అది తప్పులేదు. అంటే పుల్లారావు గారు, మనం కొద్ది రోజుల కింద చూస్తున్నప్పుడు టర్కీ పేరు వచ్చింది, ఒమన్ పేరు వచ్చింది, ఇరాన్కి తర్వాత ఈజిప్ట్ పేరు వచ్చింది, పాకిస్తాన్ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఒక పాకిస్తాన్ ప్రధాని చేసిన ట్వీట్కే దానికే నేను అంగీకరించానని ట్రంప్ అనడం, తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆ ట్వీట్ రీట్వీట్ చేయటం, అదే అంటే లార్జర్ సెన్స్లో ఒక పాకిస్తాన్ ప్రధాని పిలిపించేస్తే, ఒక ఆసిఫ్ మున్నీర్ చెప్పేస్తే మొత్తం ఇంత పెద్ద యుద్ధంలో ట్రంప్ వెనక్కి తగ్గేశాడు. ఒక రకమైన అలాంటి ప్రశ్న, అలాంటి అనుమానం తలెత్తడానికి ఛాన్స్ ఉంది కదా. 36 రోజులు 40 రోజులు యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్కి టర్కీకి పెద్ద నష్టం వచ్చే యుద్ధం ఇది. ముస్లిం యూనిటీ ఇరిగిపోయింది ప్రపంచంలో. 50 సంవత్సరాలు కేర్ఫుల్ గా వచ్చారు. ఎప్పుడు వీళ్ళు ఒకళ్ళ మీద ఒక యుద్ధం చేయలేదు కదా, చేసుకున్నారు కదా. అది పాకిస్తాన్కి నష్టం. పాకిస్తాన్ అన్ని దేశాల కంటే పెద్ద ముస్లిం దేశం పాపులేషన్ లో. ఇండోనేషియా తర్వాత, ఇండోనేషియా కంటే. సో వాళ్ళకి వాళ్ళ ఆతృతతో, వాళ్ళ ఇంపార్టెన్స్ కోసం వాళ్ళు చేస్తారు. మనం పట్టించుకోకూడదు. ఏదో దగ్గర అయిపోయారంటే, దూరం అయిపోయారంటే. పాకిస్తాన్ ఎంత దగ్గర అమెరికాకి? ఆఫ్ఘాన్ వార్ 20 సంవత్సరాలు పాకిస్తాన్ మీద ఆధారపడి ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేసింది.
రష్యా ఆఫ్ఘనిస్తాన్ వచ్చినప్పుడు 15 సంవత్సరాలు పాకిస్తాన్ చేసి దగ్గరగా ఉంటారు, వాడుకుంటారు, వీళ్ళు వాడుకుంటారు, ఎవరినైనా వాడుకుంటారు, అదే ఓకే. తప్పు లేదు. అంటే ఈ ప్రశ్న నేను అది ఎందుకు పెద్ద వేయాల్సి వచ్చిందంటే, అంటే పాకిస్తాన్ చైనాలు శాంతి చర్చలకు సపోర్ట్ చేయడం అంటే ఒక రకంగా ఈ రెండు ఇండియాకి కొంత కొన్ని యాంగిల్స్లో వ్యతిరేకంగా ఉండేవి. అసలు మనకి అది అంటే ఈ నేపథ్యంలో మన ఇండియా ఇరాన్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నా ప్రశ్న. ఇండియా మనకి ఇరాన్కి ఏం రిలేషన్షిప్ ఉన్నది? ఉమ్, హైదరాబాద్ లో ఇరానీ ఛాయ ఏంటి? ఏమీ లేదు. ఉమ్, ఏమున్నది? మన వాళ్ళ నుంచి ఆయిల్ కొనాం, తక్కువ వ్యాపారం. ఒక 10,000 మందే ఉన్నారు భారతీయులు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. చాలా మంది కాశ్మీర్ నుంచి అక్కడ షియాస్ ఏదో ఫ్రీగా ఇస్తాం చదువు. ఏమున్నది మనకి ఇరాన్కి ఆయిల్? ఓకే. ఆయిల్ 2019 నుంచి వాళ్ళ నుంచి ఆయిల్ గ్యాస్ కొంటలేదే మనం. ఉమ్, ఎస్, ఒక సంబంధం ఏర్పడింది. చాబార్ పోర్ట్ మళ్ళీ వాడుకోమని ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్కి ఉమ్, వరకు. పాకిస్తాన్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, మనతో యుద్ధం, ఇరాన్తో మంచి. మనం ఆలోచించవలసింది ఇతర దేశం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు ఓకే. మనం సైకలాజికల్గా ఫీల్ అవ్వకుండా మనం తీసే యాక్షన్ మనం తీసుకుంటాం. ఉదాహరణ చెప్తాం. ఓకే. ఈవేళ రోజుకి మనకి దాదాపు 1,000,000 బ్యారెల్ ఆయిల్ కావాలి, ఉమ్, $10 మిలియన్ బ్యారెల్ కావాలి. పాకిస్తాన్ ఎంత కావాలి? 5 లక్షలు. మనకి ఈవేళ ఆయిల్ ధర ఒక $20 పడింది ఉమ్, అంటే ఎంత లాభం? అవును. ఎంత లాభం? 20,000 కోట్లు ఒక రోజులో వచ్చింది. ఉమ్, ఇలా 10 రోజులు ఉంటే 2,00,000 కోట్లు వస్తుంది. ఓకే. మన వ్యవహారం ఏంటి? మనది ఈవేళ బిజినెస్ వ్యవహారం, ఆర్థిక వ్యవహారం బలపరుచుకుంటా పోవాలి. ఓకే. తర్వాత ఉమ్, ఈ యుద్ధం తర్వాత ఒక పాయింట్ చెప్తున్నా. ఉమ్, మనకి 20 సంవత్సరాల పీస్ ఈవేళ వరకు, ఈ 30-40 రోజుల క్రితం వరకు ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈ 3 దేశాలు ప్రత్యేకంగా ఎక్కువగా టర్కీ అంతా ఒకే స్టాండ్ పాకిస్తాన్తో కాశ్మీర్ మీద మిగతా విషయాల మీద ఇష్టం అవును. వచ్చినట్టుగా ప్రవర్తించు చేయమనండి. అవును. వాళ్ళు గొడవలు, వాళ్ళు పడి వాళ్ళు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. చేయమనండి. ఇప్పుడు ఎవరు చేస్తాడు? ఉమ్, ఎవరు చేయరు. ఓకే. ఎందుకంటే ప్రపంచం చాలా మారిపోయింది. అజర్బైజాన్ అనే దేశం టర్కీ పక్కన అవును. మొన్న యుద్ధానికి పాకిస్తాన్కి సాయం చేసింది. ఉమ్, మళ్ళీ లాస్ట్ వీక్ మనం ఆ సంబంధం మర్చిపో, మీతో మళ్ళీ సంబంధం పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇస్లామిక్ యూనిటీ ఇరిగిపోయింది కదా, రైట్. అవును. కూలిపోయింది. ఇప్పుడు ఆడెవడో టీ ఇచ్చాడు, వాడు పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వెడ్డింగ్ రిసెప్షన్ వచ్చి 5 నిమిషాలు దిగాడు, ఫోటో దిగితే పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. అవును. విషయం చెప్తుందా? రైట్. ఆ మూమెంట్ ఆ క్షణం అలాగే వెళ్ళిపోతుంది ఓకే. అంతే. ఈ రైట్. సీజ్ ఫైర్ పాడవుతే ఎవడి నెత్తి మీద వస్తుంది? రైట్ ఎలా సార్. పాడవుతుంది? ఓకే. యాగదో. ఇవాళ ఇరాన్ బారేన్ బాంబు చేశారు. ఇవాళ జరుగుతూ ఉంటాయి. మనకి ఈ వారం రోజులు ఉంటే ఆయిల్ సెటిల్ అయిపోతుంది. రైట్. అది చాలు మనకి. ఓకే.